శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. మానాదీత ప్రధిత విభవే మాననీయే మహార్హేః మాధుర్యేణ ప్రతిహత సుధా వైభవైః సూక్తిసారైః పద్మాభర్తు ప్రకటిత మహోదార సామ్రాజ్యసిమ్ని శ్రీమద్ రామానుజ మునివరే మోదతాం మానసం మే. హయానన పదంభోజరేణవశ్చండభానవః వినాశయంతు నిశ్శేషం అజ్ఞానధ్వాంత సంతతిం. నేటి పాసురము కుత్తు విளக்கெரிய கொட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசேனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நட்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்து மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன்மனாளனை எத்தனை போதும் துயிலழவட்டாயுகான் எத்தனை ஏலும் பிறவாத்த கில்லாயால் తత్తువమన్ను తగవేలోరెంపాబాయ్. గోదాదేవి శ్రీమన్నారాయణ తత్వ ప్రచోదితములైన తిరుప్పావై దివ్య ప్రబంధములో నిన్న పురుషకార స్వరూపిణి నీలాదేవి అని, ఆమె ఏ విధముగా కృష్ణునికి పురుషకారము చేయుటలో సమర్థురాలో చెప్పింది. నేటి పాసురంలో మనం ఎప్పుడూ ప్రకృతి పురుషులను వేరుగా కాక వారిని కలిపి ఆరాధించాలి అనే విషయాన్ని నేటి పాసురంలో స్పష్టపరుస్తుంది. ఏమవుతుంది వారిని విడదీయవలనని చూస్తే, రామాయణమున కేవలం రామచంద్ర ప్రభువునే కోరుకొని సీతాదేవిని దూరం చేయాలని ప్రయత్నిస్తేనే శూర్పణకు పట్టిన స్థితి మనకు తెలుసు. అది కాక కేవలం సీతాదేవిని అంటే రామునికి సీతాదేవికి ఎడబాటు కలిగించిన రావణాసురుడు, అతని వంశము ఏ విధంగా నిర్మూలింపబడ్డాయో రామాయణంలో తెలియజేస్తారు. కాబట్టి శ్రీపతి అయిన నారాయణుని మనం ఆశ్రయించాలి అని గోదాదేవి నేడు వారికి ఉన్న అనుబంధాన్ని చెబుతుంది. కుత్తు విளக்கெரிய, గుత్తులుగా వెలుగుతున్న దీపములు అంటే ఏవైనా పండుగలప్పుడు ఉత్సవములప్పుడు 5 దిశల్లో 5 ఒత్తులను వేసి అర్థపంచక జ్ఞానము గుర్తుగా వాటిని పెడతారు. అటువంటి నిత్యోత్సవ శోభతో వెలుగుతున్న గృహములో ఆ గుత్తి దీపములు లేక సెమ్మె దీపములు వెలుగుతున్నాయట. చుట్టుకాల కట్టెల్ మేల్, ఏనుగు దంతములచే చేయబడిన కాళ్ళు కలిగిన మంచము. ఏ ఏనుగువి అంటే ముందు పాశ్రమంలో గోదాదేవి చెబుతుంది. వల్లానై కొన్రారై మాత్తారై మా తழிక్క వల్లానై. కువలయాపీడము అనే ఏనుగు దంతములవి. కంసుడు కృష్ణ బలరాములను నిర్జించడానికి పంపించిన ఏనుగుని సంహరించిన కృష్ణుడు ఆ ఏనుగు యొక్క దంతములతో తన మంచమును చేయించుకున్నాడట. మరి ఆ ఏనుగుకి 4 దంతములా అంటే రామాయణంలో చెప్పినట్లు వారణైశ్చ చతుర్దంతై అని 4 దంతములు ఉండి ఉండవచ్చు, లేక 2 దంతములతోనే 4 మంచపు కోళ్ళు చేసి ఉండవచ్చు. ఏదైనా ఆ విధముగా ఉన్న మంచము స్వామి యొక్క పరాక్రమానికి చిహ్నం. స్వామి యొక్క పరాక్రమాన్ని ఈ విధంగా కీర్తిస్తే అమ్మవారికి కూడా ఎంతో సంతోషం కదా. మెత్తెండ్ర పంచశయనత్తిన్ మేలేరి, మెత్తనైన పంచశయనము అంటే దూది పరుపు లేక 5 గుణములు కలిగిన శయనము. ఏవేవి ఆ గుణములు అంటే చూడ్డానికి ఎంతో సుందరముగా ఉండుట, తెల్లనైనది, చల్లనిది, మెత్తనిది, అంతేకాక ఎంతో సువాసనతో ఉండాలట. అటువంటి పంచశయనత్తిన్ మేలేరి, ఉత్తమమైన శయనంపై శయనించి ఉన్న కొత్తలర్ పూంగుజల్, గుత్తులుగా పుష్పములు ధరించినది. స్వామికి స్వస్మై ప్రసూనార్పణం అని పుష్పకైంకర్యం అంటే ఎంతో ప్రీతి అంట. అందుకే తిరుమలను పుష్పమంటపము అంటారు. పుష్పములు అంటే ఆచార్యులు చెబుతారు. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమాపుష్పం విశేషితః, జ్ఞానపుష్పం తపఃపుష్పం, ధ్యానపుష్పం తథైవ చ, సత్యం అష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. అహింస, దమము, భూతదయ, క్షమ, జ్ఞానము, తపము, ధ్యానము, ఈ పుష్పములు గుత్తులు గుత్తులుగా నీలాదేవి ధరించిందంట. నప్పిన్నై కొంగమేల్ వైత్తు కిడందు మలర్ మార్ప, ఈ పాసుర పాదమే పరాశర భట్టర్ వారికి అందరూ తిరుప్పావై ముందు అనుసంధానం చేసే నీలాతుంగ స్తనగిరి తటీ సుప్తం ఉద్భోజ్య కృష్ణం అనే శ్లోకానికి ఆదర్శం. ఏమంటే నిన్నటి పాసురంలో నప్పిన పిరాట్టిని నిద్రలేపి నేడు ఆమెను మమ్మల్ని అనుగ్రహించమంటే కృష్ణుడు నీలాదేవి అహమహమని నేనంటే నేను భక్తులను అనుగ్రహిస్తామని ఒకరినొకరు అడ్డుకున్నారట. అటువంటి సమయంలో అహిలహిల్లే నిరయుం అలర్మేరు మంగయురై మార్పా అని నమ్మాళ్వార్లు తిరువాయిమొజిలో చెప్పినట్టు శ్రీనివాసుడు అలమేరు మంగను ఏ విధంగా వక్షస్థల లక్ష్మిగా ధరించాడో అలా నీలాదేవిని ధరించిన కృష్ణ వాయ్ తెరవాయ్, నోరు తెరువుము అంటుంది. అంటే స్వామి మాట్లాడలేదట. ఇంతకుముందు చెప్పినట్లు స్వామి అమ్మవారిని ఆ విధంగా అడ్డగిస్తే ఇప్పుడు నీలాదేవి తన కనుసైగుతో కృష్ణుని మాట్లాడవద్దనిందంట. మైత్తడం కన్నినాయి నీయున్మనాలనై ఎత్తనై పోదుం తుయిలడవట్టాయుగాన్,
ఎత్తన ఏలుం పిరవాత్తకిల్లాయాల్ తత్తవమందు తగవు. కాటుకచే అలంకరింపబడిన కనులగల నీలాదేవి ఎప్పుడూ స్వామిని వీడక నిత్యానపాయినీం నిరవధ్యాం దేవదేవ దివ్య మహిషీం అనే విధంగా నిత్యానపాయినమైన నీవు పురుషకారం చేయుటే స్వభావంగా కలిగిన దానివి. తత్వమందు తగవు. నీకు ఈ విధంగా స్వామిని అడ్డగించుట నీ స్వభావం కాదమ్మా అంటుంది గోదాదేవి. ఇక్కడ మైత్తడం కన్నినాయ్ అనే సంబోధనని పూర్వాచార్యులు అద్భుతంగా వ్యాఖ్యానిస్తారు. అంటే కాటుక కళ్ళదానా అని. అసలు తిరుప్పావే వ్రతము నియమములలోనే మయ్యెట్టెడుతోం మలరెట్టు నాముడియోం, మేము కాటుకను ధరింపము స్వామి చేరేంత వరకు అని కదా గోపికలు చెప్పుకున్నారు. కేవలం నీ వద్దనే ఉన్న స్వామి మాకు దక్కితే తప్ప మేము కాటుకను ధరింపము, కాబట్టి నీవు నీ పురుషకారంతో స్వామిని మాకు చేరేటట్లు చేయని చెబుతుంది. అంతేగాక కాటుక నలుపు వర్ణం, నలుపు కారుణ్యానికి చిహ్నం. ఏ విధంగా నలుపు కారుణ్యానికి చిహ్నమో మనం ఆరిమరై కన్నా అని 4వ పాశ్రంలో చెప్పుకున్నాం. మాపై కారుణ్యాన్ని చూపమని చెబుతున్నారు. అంతేనా అంటే కాదు. కాటుక అంటే భక్తి, భక్తి సిద్ధాంజనేనా అని కదా. నేత్రం అంటే జ్ఞానము. మన గోపికల్లో పోదరి కన్నినాయ్ అంటే గొప్ప నేత్ర సౌందర్యము, గొప్ప జ్ఞానము కలిగినది అని. ఇక్కడ మైత్తడం కన్నినాయ్ అంటే భక్తి రూపాత్మకమైన జ్ఞానము. భగవద్ రామానుజులు శ్రీభాష్యంలో అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిఖర విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. ఆ భక్తి రూపాత్మక జ్ఞానాన్ని ఏ విధంగా కోరుకున్నారో అటువంటి జ్ఞానము ప్రసాదించుదానా. మాకు స్వామిని పొందుటకు పురుషకారం చేయమని ఈ పాసురంలో గోదాదేవి కోరుకుంటుంది. అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ మాదృశా కించనత్రాణ బద్ధ కంకణపాణయే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.